రాష్ట్రంలోని గ్రామీణ గ్రంథాలయాలకు ఆధునిక హంగులు దిద్దేందుకు సర్కారు దృష్టి సారించింది. అందులో భాగంగా రాజు డిజిటల్ లైబ్రరీని దేశంలోనే మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. పూర్తి ఇంటర్నెట్ సౌకర్యంతో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్ గ్రంథాలయాన్ని స్పీకర్ సురేష్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలకు చాలా ప్రాముఖ్యం ఉండేది. కాలక్రమేణా వాటికి ప్రాధాన్యం తగ్గుతున్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ గ్రంథాలయాలపై దృష్టి సారించింది. వాటిని ఆధునీకరించి ఆయా గ్రంథాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పెదరావూరులో రాజీవ్ ఇంటర్నెట్ డిజిటల్ గ్రంథాలయాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించనున్నారు. ఇందులో రోజువారీ దినపత్రికలు, చందమామ కథలు, నవలలు, పురాతన కాలం నాటి గ్రంథాలు, శాసనసభ ప్రసంగాలు సీడీల రూపంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ గ్రంథాలయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ విద్య, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడతాయని ప్రజలు ఆశిస్తున్నారు. కాలేజీకి వెళ్తాయి, పేపర్లో చూడడానికి అవకాశం లేదు కదండి. వీళ్ళు వెళ్ళి కంప్యూటర్లో చూసుకోవచ్చు. లైబ్రరీకి వచ్చి ఏదైనా పుస్తకాలు చదువుకోవాలన్నా కూడా సీడీలు ఉన్నాయి, వాటిలో చూసుకుంటారు. ఆ విధంగా అందరికీ ఉపయోగం అండి. చెప్పేసాం అతనేం టైప్ చేస్తే ఇంకా ఏ బుక్ కావాలంటే ఆ బుక్ వచ్చేస్తుంది. దొరకని బుక్స్, కొన్ని బుక్స్ కాస్ట్లీగా ఉంటాయి కదా, అవి కూడా చదువుకోవచ్చు దాంట్లో చూసుకొని. ఇంకా పేపర్స్ వచ్చి వరల్డ్ వైజ్ ఏం జరిగిందో అన్నీ తెలుసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. ఎందుకంటే బయట డబ్బులు కట్టి నేర్చుకోవాలంటే నేర్చుకోలేం కదా. ఉచితంగా నేర్చుకోవడం అంటే లైబ్రరీకి వచ్చి ఎవరైనా నేర్చుకుంటారండి. అందరికీ అందుబాటులో ఈ అవకాశాన్ని ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. రానున్న కాలంలో ఇలాంటి గ్రంథాలయాలను అన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు